அஸ்மத்குருப்யோ நம. ஸ்ரீமதே ராமானுஜாய நம. ஆண்டாள் திருவடிகளே சரணம். மாரிமலை முழங்கில் மன்னிக் கிடந்திறங்கும் சீரிய சிங்கம் அறிவித்தட்டே விழித்து வேரிமயிர் பொங்க வெப்பாடும் பேருந்துதறி மூறி நிமிர்ந்து முழங்கில் புறப்பட்டு போதுருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் இங்கனே போந்தருளி கோப்படியா சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காராய் மாராயந்தருளேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. అనన్య గతికలమై నిన్నాశ్రయించినారము కటాక్షించుము అని గోపికలు ప్రార్థింపగానే శ్రీకృష్ణుని మనసునకు చాలా బాధ కలిగినది. అయ్యో, ఎంత ఉపేక్షించి తిని అని తలచినాడు. ఇట్లు బాధపడి మీకు ఏమి కావలెను అని గోపికలను అడిగినాడు. గోపికలు తమ కోరికను రహస్యముగా విన్నవించుటకు ఇష్టపడక సభామండపమున విన్నవించవలనని ఆస్థాన మండపమునకు వేంచేసి తమ విన్నపమును పరిశీలించవలనని కోరుచున్నారు. ఈ పాశురమున శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లు లేచి రావలెనో వివరముగా చెప్పబడినది. గుహలో పండుకొనిన సింహముతో పోలిక చెప్పినారు. ఇంతవరకు వీరు జ్ఞానముదయించి అనన్యార్హశేషభూతులై పరమ భక్తిని ఆవిర్భింపజేయు భగవత్కటాక్ష యోగ్యత కలవారైరి. ఇక వీరు చేయు ఉపాసనలో కారణతత్వమును తెలుసుకొని దానినే ధ్యానించుచు ఆ కారణమే కార్యరూపమున అభివ్యక్తమైనదని ఎరుగవలెను. కారణతత్వమునకు కార్యతత్వమునకు అభేదము నెరుగుటయే తత్వమెరుగుట. ఇది ఏ ఉపనిషద్ రహస్యము. సూక్ష్మమగు ప్రకృతిలో జీవులతో కూడిన పరమాత్మయే కారణము. ఈ రెండునూ ఒకటే అని ఎరుగుట విశిష్టాద్వైత తత్వము. ఈ రెండునూ పువ్వులో తావివలే కలిసియుండును. కార్యకారణములకు అభేదము గ్రహింపబడినట్లు అనుగ్రహింపుమని గోపికలు అర్థించుచున్నారు. అందుకే గోపికలు శ్రీకృష్ణుని వెలికి వచ్చి ఆస్థాన మండపమున కూర్చుండి తమ మనోరథమును పరీక్షింపనర్థించుచున్నారు. ఆలయమున అర్చామూర్తిలో కూడా లోనున్న ఉత్సవమూర్తులు కదిలి ఆ స్థానమునకు వేంచేసి ఆయా ఉత్సవాదులను స్వీకరించుట చూచుచున్నాము. అంతర్యామి ఉపాసన హృదయస్థానమున ఉపాసన చేయుదురు. ఇట్లు ఈ వ్రతము పరతత్వమును, విభవావతారమును, అర్చామూర్తిని, అంతర్యామిని కూడా విషయముగా చేసుకొని సాగుతున్నదని ఎరుగవలెను. పర్వత గుహలో వర్షాకాలమున కదలక మెదలక పరుండి నిద్రించుచున్న శౌర్యము గల సింహము మేల్కొని అన్ని వైపులా దొర్లి దులుపుకొని వెనుకకు ముందుకు శరీరమును చాపి గర్జించి గుహ నుండి వెలువడి వచ్చునట్లు నీవు భవనము నుండి వెలుపలకు వేంచేసి లోకోత్తరమగు సింహాసనమున అధిష్ఠించి మేము వచ్చిన కార్యమును ఎరుగవలెను అని గోపికలు ఈ పాశురములో ప్రార్థించుచున్నారు. లోకములో వర్షాకాలము ముఖ్యమైన కాలము. యతులు చాతుర్మాస్య వ్రతనిష్టయందుందురు. కవులు కవితా ప్రాదుర్భావము కలవారగుదురు. రాజులు యుద్ధములు మానియుందురు. ఆ కాలమున శ్రీమన్నారాయణుడు శ్రీవైకుంఠమున యోగనిద్ర కలితుడై ఉండును. ఇదంతయు వర్షము యొక్క బాహ్య వైభవము. ఇక అంతరమున సంభవించు వర్షమొకటి కలదు. దానిని యామునాచార్యుల వారు ఇట్లు వర్ణించిరి. అవివేకమనడి మేఘము దుఃఖమనడి వర్షమును ఎడతెగక వర్షించుచుండును. అట్టి వర్షమున దారి తెలియక దిక్కుతోచక తారాడుచున్న నన్ను కృపతో చూచి దారి చూపుము ప్రభు అని వర్ణిస్తూ అర్థించినారు. ప్రళయకాలమున సృష్టికి ముందు పరమాత్మ జగత్తును భక్షించి శయనించుచుండును. చరాచర రూపముగు సర్వ జగత్తు పరమాత్మకు ఓదనము. హింసించునది సింహము. ఈ సింహము శౌర్యము గల సింహము. అందుచే నిద్రించుచున్నను ఎవరునూ దగ్గరకు రాలేరు. అట్టి సింహము తెలివి తెచ్చుకొని జూలు విదల్చి లేచినది. సింహము తనంత తానే లేచినది. సృజించు కాలము వచ్చినదని పరమాత్మ తనంత తానే యోగనిద్ర నుండి మేల్కొనును. సింహము మేల్కొని కన్నులను మెల్లమెల్లగా విప్పి చూచును. పక్కనున్న ఆడు సింహము కూడా ఆ ప్రథమ కటాక్ష ప్రసరణమునకు ఓర్చుకొనలేక పక్కకు ఒదిగియుండును. అట్లే పరమాత్మ యొక్క ప్రథమ దృష్టి ప్రసరణ సమయమున శ్రీ మహాలక్ష్మి కూడా దగ్గరకు చేరలేదు. బ్రహ్మరుద్రేంద్రాదులు నిత్యసురులు కూడా భయముతో దూరదూరముగా తొలగిపోయేదరు.
నీలాదేవితో ఏకమై శయనించియున్న శ్రీకృష్ణుడు మేల్కొని కనులు విచ్చి ఎర్రని చూపులతో చూచి వడలు బద్ధకము వీడునట్లు ప్రక్కపై ఇడునటు దొర్లి వడలు విరుచుకొని చేతులు కాళ్ళు చాచుకొని లేచి రావలెనని కోరుచున్నారు. స్వామి, మేము సింహమును దృష్టాంతముగా చెప్పుట సింహము వంటి ఉదాత్తత, గాంభీర్యము, సహజ శౌర్యము కలిగి వేంచేయువలయననే కాని కేవలము ఆకారముచే సింహము వలె ఉండవలనని కాదు అని గోపికలు విన్నవించినారు. స్వామి, వెలుపలకి వచ్చి సేవ ప్రసాదించవలెను అనుచున్నారు. భక్తి మార్గనిష్ఠుల అనుభవము ఇట్లేయుండును. కోవెలలో పెరుమాళ్లను సేవించుట కంటే పెరుమాళ్ళు ఊరేగుచున్నప్పుడు మంగళాశాసనము చేయు భక్త బృందముతో కలిసియున్న భగవానుని సేవించుటకే భక్తులు తమ మక్కువను చూపెదరని భావము. విలక్షణముకు సన్నివేశము గల సింహాసనమున కూర్చుండి సేవ కృప చేయవలెనని అనుచున్నారు. పడకపై పరుండి చెప్పుట కాదు, సింహాసనముపై కూర్చుండి చెప్పవలయను అనుచున్నారు. అర్చామూర్తి గర్భాలయము నుండి బయలుదేరి ఆస్థాన మండపమునకు వేంచేసి సింహాసనముపై వేంచేసియుండి కొలువుజేయు సందర్భమును ఈ ప్రసంగములో చూడవచ్చును. దీనిచే శ్రీకృష్ణ పరమాత్మ తన శయనాగారమును వీడి వచ్చి సింహాసనమును అధిరోహించి గోపికలను యుక్తరీతిని పలకరించెనని ఎరుగవలెను. ఆండాళ్ తిరువడుగలే శరణం. జై శ్రీమన్నారాయణ.